నాలెడ్జ్ అలోన్ కెన్ మేక్ అస్ పర్ఫెక్ట్. తమసోమా జ్యోతిర్గమయ, ఎందుకు దీపం వెలిగిస్తాం ప్రోగ్రామ్స్ ముందు? ఆ తమస్ అనే ఒక భావం నుండి మనం జ్యోతి వైపు వెళ్ళాలి, ప్రకాశం వైపు వెళ్ళాలి. లేకుండా ఉంటే విల్ గెట్ స్టక్ అప్ ఇన్ లైఫ్, విల్ బికమ్ షాక్డ్, విల్ బికమ్ అప్సెట్, విల్ కంప్లైన్, విల్ గ్రంబుల్, విల్ క్రియేట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ ది సొసైటీ. యదేవ విద్యయా కరోతి. ఇక్కడ ఒక చిన్న ఉపకథ వస్తుంది. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ టోల్డ్ బై భగవాన్ శ్రీరామకృష్ణ. ఆయన అంటారు, ఒకసారి ఒక మంత్ బిగినింగ్లో కొంతమంది తాగుబోతులు వైన్ షాప్కి వెళ్ళి బాగా తాగి ఆ రోజు ఎక్కువ తాగేసి మత్తు కలిగి వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు, ఏదేదో అరుస్తున్నారు, వాళ్ళు రోడ్లో తిరుగుతూ ఉన్నారనమాట. మంబ్లింగ్, జంబ్లింగ్, షౌటింగ్. అలాగ వెళుతూ ఉంటే పౌర్ణమి రాత్రి అది. దే కేమ్ అక్రాస్ ఎ బిగ్ రిజర్వాయర్. పెద్ద చెరువు దగ్గరికి వచ్చారు. వెన్ దే కేమ్ టు ద రిజర్వాయర్, దే సా ఎ బోట్ విచ్ వాస్ టైడ్ అప్ టు ద ట్రీ. A boat was tied up to the tree. It was waiting. Somebody can use it. వీళ్ళు తాగుబోతులు కదా, పౌర్ణమి రాత్రి కదా, బాగా తాగారు కదా, మత్తు కలిగింది కదా. They said, let's enjoy the boat ride. 9 o'clock in the night. They sat in the boat. Understanding was, ఒక్కొక్క గంట సేపు ఒక్క వ్యక్తి బోటుని నడుపుతూ ఉండాలి. అదర్స్ ఎంజాయ్ చేస్తారు. అండర్స్టాండింగ్ వచ్చింది. 6 మంది ఉన్నారు. 9 to 10, 10 to 11, 11 to 12, అలాగ రాత్రంతా బాగా ఎంజాయ్ చేశారు. ఒక్కొక్క గంట సేపు ఒకడు బాగా పనిచేశాడు. ఉదయం 5 గంటలకి 5, 5, 5, 10, 5:15కి సూర్యోదయం అయింది. చీకటి పోయింది, సూర్యోదయం అయింది, వివేక సూర్యోదయం. వాళ్ళ మత్తు కూడా తగ్గింది. their intoxication level became normal, they became common. To their shock and surprise, they found they were in the same place where they started at 9 o'clock. ఒక్క ఇంచు ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు వన్ ఫెలో ఈజ్ ఫైటింగ్ విత్ ది అదర్ ఫెలో. నువ్వు యధవా, నువ్వు సరిగ్గా పనిచేయలేదు, నువ్వు సోమరి, నువ్వు సరిగ్గా పనిచేయలేదు, నువ్వు నిద్రపోయావు, నన్ను మోసం చేశావు అని ఆల్మోస్ట్ గుద్దుకుంటున్నారు. ఒక్కడే కొంచెం ట్యూబ్ లైట్ వెలిగిందంట. ఏయ్, స్టాప్ ఫైటింగ్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫూల్స్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ లేజీ, ప్రూవ్ ఇట్ ఆర్ వీ విల్ బీట్ యూ అని మిగతా 5 మంది ఆడి మీద ఎగిరితే ఆడు బయటికి పిలిపించాడంట పడవ నుండి. చూపించాడు, ద బోట్ వాస్ టైడ్ అప్ టు ద ట్రీ. వాట్ వర్ దే డూయింగ్? కట్టిపెట్టిన పడవని నడుపుతూ ఉంటే ఎక్కడికి వెళుతుందయ్యా అది? ఇట్ వాస్ గోయింగ్ ఇన్ ద సర్కిల్స్ ఓన్లీ, ఇట్ వాస్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్. జీవితంలో ఎన్నిసార్లు మనం ఇలా మోసం చేసుకుంటాం. స్వీయ వంచన. మనస్సు ఎక్కడో కట్టిపెట్టేసి పడవ ముందుకు వెళ్ళమంటే ఎక్కడికి వెళుతుంది అది? ఆయా పియా గయా.